మన విజయవాడకి 25 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి అలరిస్తూ కనులు విందైన కోయబొమ్మలతోటి, కొండపల్లి కోయబొమ్మలతోటి చూడదగ్గైన ప్రదేశము కొండపల్లి కోట. ఒక్కసారి వీక్షించామంటే మనసుకి మనిషికి ఎంతో ఉల్లాసం కలిగిద్ది. ప్రకృతి అందాలతోటి, కొండపల్లి కోయబొమ్మలతోటి, అరుదైన కొండల్లో అందమైన శిలలు, అద్భుతమైన కట్టడాలు. ఇబ్రహీంపట్నం నుంచి మనము అక్కడికైతే వెళ్ళటానికి కొండ మార్గం ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళటానికి ఎంట్రీ టికెట్ అయితే ఒక మనిషికి వచ్చేసి 30 రూపాయలు తీసుకుంటున్నారు. చూడదగ్గ ప్రదేశం. ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని కూడా వీక్షించండి. చూడటానికి చాలా బాగుంది. చుట్టూరు కొండలు, పాతకాలంలో కట్టిన రాజుగారి గదులు, శిలలు, అలాగే ఆయన కొండపల్లి ప్రదేశంలో ఉంది కాబట్టి కొండపల్లి కోయబొమ్మలు అయితే ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేశారు. చూడటానికి కొండపల్లి కోయబొమ్మలు చాలా బాగున్నాయి. ఈ బొమ్మలు చూస్తుంటే మనసుకి చాలా ఆనందం వేసిద్ది. మనము షాపుల్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, అవి ఇక్కడ తయారైనవి. కొండపల్లి అనే గ్రామంలో ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. లోపల అప్పుడు రాజులు పరిపాలించినవి అన్నీ శిలలుగా ఏర్పాటు చేశారు. మ్యూజియం చాలా బాగుంది, చూడొచ్చు. అన్నీ అయితే అద్భుతంగా అక్కడ పరిపాలించినప్పుడు ఏది ఎలా ఉందనేది శాసనాల మీద రాసి పెట్టున్నాయి. అన్నీ మనం చూడొచ్చు. చాలా బాగుంది. ఇది ఆంజనేయుల స్వామి అక్కడ తవ్వకాల్లో దొరికిందంట శతాబ్దంలో. ఇగో రాజుగారి విగ్రహాన్ని అయితే ఎలా అద్భుతంగా ఆవిష్కరించారు. తల మనం అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. చాలా చూడటానికి అద్భుతంగా అమోఘంగా ఉంది. కొండపల్లి కోయబొమ్మలు, అందమైన శిలలు, రాజుగారు పరిపాలించినప్పుడు కట్టిన కోటలు, శిక్ష అమలు చేసిన వాళ్ళని బంధించే జైలు, అలాంటివి కూడా అక్కడ ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. విజయవాడకి దగ్గరలో ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని కూడా చూడండి. చూడముచ్చటైన ప్రదేశం. ఎత్తైన కొండలు, శిలలు చూసే కొందు చూడాలనిపించే అద్భుతమైనది. మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి.